హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. రీసెంట్ గా మన ఛానల్ మానిటైజేషన్ అయితే అయిపోయిందని సో మన ఛానల్ అప్డేట్ అయితే ఇచ్చాను. ఆ రోజు మీకు చెప్పాను దీని గురించి ఒక ఫుల్ వీడియో అయితే చేస్తారని. సో ఆ ఫుల్ వీడియో ఈ రోజు నేనైతే చేయబోతున్నాను. సో మీలో ఎవరైనా సరే కొత్తగా యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసినా లేదా కొత్తగా యూట్యూబ్ ఛానల్ పెట్టాలనుకున్నా, అలాగే మీలో ఎవరైనా యూట్యూబ్ మానిటైజేషన్ కి దగ్గరలో ఉన్నా లేదా మానిటైజేషన్ కి అప్లై చేసి అప్రూవల్ కోసం వెయిట్ చేస్తున్నా సరే ఈ వీడియో మాత్రం లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూడండి. మన యూట్యూబ్ ఛానల్ మనం స్టార్ట్ చేసిన 6 months లోనే మనకి మానిటైజేషన్ అయితే కంప్లీట్ అయిపోయింది. మానిటైజేషన్ కి అప్లై చేసిన 1 day లోనే నాకు అప్రూవల్ అయితే వచ్చింది. నేనైతే ఈ వీడియోలో కొన్ని టిప్స్ అలాగే కొన్ని జాగ్రత్తలు అయితే ఈ వీడియోలో నేనైతే చెప్తాను. సో కొన్ని చేయకూడని పనులు కూడా యూట్యూబ్ లో చాలా ఉన్నాయి. వాటిలో మెయిన్ కాపీరైట్ స్ట్రైక్, రీయూజ్డ్ కంటెంట్. ఈ మూడు చాలా బాగా గుర్తుంచుకోండి. కాపీరైట్ స్ట్రైక్, రీయూజ్డ్ కంటెంట్. అదే విధంగా మనకి యూట్యూబ్ లో మానిటైజేషన్ త్వరగా అవ్వాలంటే ఫుల్ వీడియోస్ బెస్ట్ లేదా షార్ట్ వీడియోస్ బెస్ట్? 500 సబ్స్క్రైబర్స్ 3000 వాచ్ అవర్స్ మానిటైజేషన్, అలాగే 1000 సబ్స్క్రైబర్స్ 4000 వాచ్ అవర్స్ మానిటైజేషన్ గురించి ఫుల్ గా మీకైతే చెప్తాను. మనం యూట్యూబ్ లో ఎలాంటి కంటెంట్ ఎంచుకుంటే మనం టాప్ మోస్ట్ యూట్యూబర్ గా ఉంటాం. అలాగే యూట్యూబ్ లో ఒక అల్గోరిథం ఉంది. వీడియో టేకింగ్, కంటెంట్, వీడియో క్వాలిటీ, ఈ మూడు మాత్రం చాలా ఇంపార్టెంట్ యూట్యూబ్ లో. అలాగే యూట్యూబ్ ఛానల్లో మన జర్నీ, మన యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసి ఇంతవరకు అయితే వచ్చాం. సో దాదాపు 3000+ సబ్స్క్రైబర్స్ ఉన్నారు. అలాగే మనకి గూగుల్ పిన్ కూడా వచ్చింది. ఆల్మోస్ట్ మన ఛానల్ ఫాలో అయ్యే వాళ్ళకి కూడా ఈ విషయం తెలుసు. అయితే నేను ఇది వచ్చి 1 month పైన అవుతున్నా నేను గూగుల్ పిన్ అయితే ఓపెన్ చేయలేదు. సో ఈ రోజు ఓపెన్ చేసి నేను ఆ పిన్ అయితే ఎంటర్ చేయబోతున్నాను. సో ఈ వీడియో కొంచెం బోరింగ్ గా ఉండొచ్చు, కొంచెం లెంతీగా ఉంటది. ఎందుకంటే యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసి మానిటైజేషన్ అవ్వక, సో ఏమీ అర్థం కాక, మానిటైజేషన్ కి ఎలిజిబుల్ అయ్యి అప్రూవల్ రాక చాలా మంది బాధపడుతుంటారు. సో వాళ్ళకి మాత్రమే తెలుసు. అందుకే నేను దీని గురించి బాగా రీసెర్చ్ చేసి ఈ వీడియో ఇంతకాలం తర్వాత నేను చేయటం అయితే జరిగింది. సో ఇక లేట్ చేయకుండా మనం వీడియోని అయితే స్టార్ట్ చేసేద్దాం. సో అన్నట్టు చెప్పడం మర్చిపోయా, మన యూట్యూబ్ ఛానల్లో మనం త్వరలో అయితే అమౌంట్ అయితే విత్డ్రా అయితే చేయబోతున్నాం. సో మనకు కూడా అమౌంట్ అయితే జనరేట్ అయింది. సో అవి ఏంటి ఎంత అనేది కూడా తెలుసుకుందాం. సో కొంతమందికి డౌట్ ఉంటది, కాపీరైట్ స్ట్రైక్ ఉంటే మనకి మానిటైజేషన్ కి ఎలిజిబుల్ కాదా అని. సో ఆ విషయం చాలా డీటెయిల్ గా మనం మాట్లాడుకోవాలి. ఫస్ట్ యూట్యూబ్ లో మెయిన్ గా నువ్వు చూస్ చేసుకోవాల్సింది, ఒక యూట్యూబ్ ఛానల్ మొట్టమొదటిగా స్టార్ట్ చేయాలంటే ఫస్ట్ కంటెంట్ ఇంపార్టెంట్. సో కంటెంట్ అనేది చాలా ఇంపార్టెంట్ ఒక యూట్యూబర్ కి. అలాగే మనకి వీడియో క్వాలిటీ, ఇప్పుడు మనకి కంటెంట్ ఎంత ముఖ్యమో అలాగే వీడియో క్వాలిటీ కూడా అంతే ముఖ్యం. సో ప్రీవియస్ ఇప్పుడు ఏంటంటే జనాభా పెరిగిపోయింది యూట్యూబ్ ఛానల్ రన్ చేసేవాళ్ళు. సో ఇక్కడ మెయిన్ గా మనకి క్వాలిటీకి ఇంపార్టెన్స్ అయితే వస్తుంది. సో మనకి కంటెంట్ ఎంత ఇంపార్టెంట్, వీడియో క్వాలిటీ కూడా అంతే ఇంపార్టెంట్. సో కంటెంట్ ని మనం జాగ్రత్తగా చూస్ చేసుకోవాలి. ఎందుకంటే ఒకళ్ళు వాడిన కంటెంట్ ని అసలు వాడకూడదు. సో మనం ఏదైనా సరే మనదంటూ ఒక ఓన్ గా ప్రిపేర్ చేసుకోవాలి. ఆ తర్వాత వీడియో క్వాలిటీ, సో కంటెంట్ ఎలా ఉన్నా కొంచెం అటు ఇటుగా ఉన్న వీడియో క్వాలిటీ మాత్రం సూపర్ ఉండాలి. అలాగే వీడియో టేకింగ్ అని ఎందుకు చెప్తున్నానంటే, సో చాలా మంది ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నా విషయానికి వస్తాం. సో కోటప్పకొండ అనేది మా పల్నాడు డిస్టిక్ లో చాలా ఫేమస్ అయిన గుడి, అయితే శివుడి గుడి. అయితే కోటప్పకొండ గురించి చాలా వీడియోస్ ఉన్నాయి. నా ఫ్రెండ్ ఒకటి చెప్పాడు, బ్రో ఆ కోటప్పకొండ మీద చాలా వీడియోస్ ఉన్నాయి యూట్యూబ్ లో, బట్ నువ్వు కూడా తీస్తున్నావు కాబట్టి నీ వీడియో జనాలందరూ ఎందుకు చూడాలి అని ఒక క్వశ్చన్. సేమ్ ఇప్పుడు నాలాగే ఎక్స్ప్లోర్ చేసే వాళ్ళు ఉంటారు. సో వాళ్ళు ఏంటంటే వికీపీడియాలో కోటప్పకొండ ఇన్ఫర్మేషన్ మొత్తం గ్యాదర్ చేసి నాకంటే అద్భుతంగా కూడా స్టోరీ టెల్ చేయొచ్చు, స్టోరీ చెప్పవచ్చు. బట్ నేను పెట్టిన వీడియో జనాలు ఎందుకు చూడాలంటే ఏదో ఒక అద్భుతం ఉండాలి. సో దట్ ఈస్ ద పాయింట్. వీడియో టేకింగ్ అనేది చాలా ఇంపార్టెంట్. అందరూ చూపించేదాన్ని మనం ఒక డిఫరెంట్ స్టైల్లో చూపించడమే ఒక యూట్యూబర్ లక్షణం. సో నెక్స్ట్ వచ్చేసి మనకి యూట్యూబ్ లో మనం వీడియో తీస్తాం, ఆ తర్వాత వీడియో అప్లోడ్ చేస్తాం. అప్లోడ్ చేసిన తర్వాత మనకి మెయిన్ గా అటెన్షన్ చేయాలంటే తమ్నైల్ అనేది మనకి మెయిన్ పాయింట్ యూట్యూబ్ లో. సో తమ్నైలే మన వ్యూయర్స్ ని క్రాక్ అయితే చేస్తుంది. ఇప్పుడు ట్రెండింగ్ లో ఉన్నా లేకపోయినా మన తమ్నైల్ అనేది అద్భుతంగా చూపించడం చాలా ఇంపార్టెంట్. సో మన ఒక ఫుల్ వీడియో యూట్యూబ్ ఛానల్లో చేసినప్పుడు ఆ ఫుల్ వీడియోలో ఉన్న మ్యాటర్ అంతా ఒక 1 word లో చెప్పగలిగితే అదే మన ఫస్ట్ సక్సెస్ స్టెప్ అవుతుంది. మన తమ్నైల్ ని ప్రెజెంటేషన్ ఇవ్వడం చాలా అద్భుతంగా ఇవ్వచ్చు. ఇప్పుడు మనకి కొన్ని యాప్స్ ఉన్నాయి, కొన్ని వెబ్సైట్స్ ఉన్నాయి. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే నాకు కింద కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. నేను తప్పకుండా నా తరపున నేను చేసే హెల్ప్ అయితే ఖచ్చితంగా చేస్తాను. సో ఇప్పుడు వీడియో అయిపోయింది, తర్వాత తమ్నైల్ అయిపోయింది, తర్వాత మనం వీడియో అప్లోడ్ చేసిన తర్వాత కొన్ని చెకింగ్స్ ఉంటాయి. మీకు ఇందాక చెప్పాను కాపీరైట్ స్ట్రైక్, రీయూజ్డ్ కంటెంట్ అని. ఇవి చాలా ముఖ్యమైనవి. సో ఫస్ట్ మనం కాపీరైట్ గురించి తెలుసుకుందాం. సో కాపీరైట్ ఎలా ఉంటదంటే, నేను ఒక ఫుల్ వీడియో ప్లాన్ చేశాను. సో ఫుల్ వీడియో చేస్తుంటే ఒక సాంగ్ ఎంచుకున్నాను, ఏదైనా సినిమాలోది, ఏదైనా పర్టికులర్ గా సినిమా పేరు వద్దు, ఒక సినిమాలో పాట అయితే ఎంచుకున్నాను.
సో నాకు ఈ పర్టికులర్ గా సీన్ కి, అంటే నేను షూట్ చేసే సీన్ కి ఆ సినిమాలో సాంగ్ అవసరం. అందుకని నేను ఆ సినిమాలో సాంగ్ అయితే పెట్టుకున్నాను. నువ్వు పెట్టుకున్న వెంటనే, ఇప్పుడు ఇది మాన్యువల్ కాదు చెక్ చేసేది, సో ఆటోమేటిక్ కాబట్టి మనం పెట్టుకున్న వెంటనే ఆటోమేటిక్ గా మనకు కాపీ రైట్ అనేది పడుతుంది. ఎందుకంటే ఆ సాంగ్ వాళ్ళ పర్మిషన్ లేకుండా సో మనం అయితే అప్లోడ్ చేసుకున్నాం మన యూట్యూబ్ ఛానల్లో. సో అందుకని ఆ సాంగ్ ఎంతవరకు అయితే ఉంటుందో అంతవరకు మనకి ఆ పార్ట్ వరకు, అంటే వీడియో మొత్తానికి చూపిస్తుంది, కానీ ఆ పార్ట్ వరకు మనకి వైటీ స్టూడియోలోకి వెళ్ళి చెక్ చేస్తే ఆ పార్ట్ వరకు మనకి కాపీ రైట్ అనేది మనకి అయితే అక్కడ చూపిస్తుంది. సో ఇప్పుడు మనకి అడ్వాన్స్ టెక్నాలజీతో వచ్చింది కాబట్టి మనకి వైటీ స్టూడియోలో అన్ని హ్యాండ్ ఓవర్ చేసుకుంటాం. సో వైటీ స్టూడియోలో హ్యాండిల్ చేసుకునేటప్పుడు మనకి అవసరం లేకపోతే ఆ పార్ట్ వరకు కూడా డిలీట్ చేసే ఆప్షన్ కూడా మనకి అవైలబుల్ ఉంది. సో మనకి అది డిలీట్ చేసిన తర్వాత మనకి కాపీ రైట్ అనే ఆప్షన్ అయితే చూపించదు. సో మరొకటి వచ్చేసి కాపీ రైట్ స్ట్రైక్. సో కాపీ రైట్ స్ట్రైక్ అనేది పెద్ద టాస్క్. సో మనకి అందరికి కొత్తగా యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసే వాళ్ళకి వాళ్ళు వీళ్ళు పిచ్చి సలహాలు ఇస్తా ఉంటారు. సో కాపీ రైట్ స్ట్రైక్ పడితే మన ఛానల్ ఎగిరిపోతుంది అని చెప్పేసి. సో అదంతా వాస్తవమే. కాపీ రైట్ స్ట్రైక్స్ అనేవి మన ఛానల్ మీద పడితే ఖచ్చితంగా మన ఛానల్ అనేది ఎగిరిపోతుంది, అంటే ఒక్క వీడియో కూడా కనిపించదు. సో అది ఎలా అంటే, ఇప్పుడు నేను నా ఛానల్లో కొన్ని వీడియోస్ పోస్ట్ చేశాను, అయితే నువ్వు ఆ వీడియోస్ తీసుకెళ్లి డైరెక్ట్ గా నువ్వు పోస్ట్ చేసుకుంటే నేను అవి చూశాను, అవి చూసి నీకు డైరెక్ట్ గా కాపీరైట్ స్ట్రైక్ వేస్తాను. స్ట్రైక్ ఎలా వేస్తానంటే, అది చూసినప్పుడు నేను వైటీ స్టూడియోలోకి వెళ్ళి సో పలానా వ్యక్తి పలానా ఛానల్ నుంచి నా వీడియోలు అయితే డౌన్లోడ్ చేసుకుని ఆయన ఛానల్ అయితే పెట్టుకున్నాడు, సో నేను కాపీరైట్ స్ట్రైక్ వేస్తానని చెప్పేసి మనం డైరెక్ట్ గా వేయవచ్చు. సో వేరే వాళ్ళ వీడియోస్ మనం డౌన్లోడ్ చేసి పెట్టుకొని వాళ్ళు చూస్తే ఖచ్చితంగా స్ట్రైక్ అయితే పడుతుంది. మీరు ఒక స్ట్రైక్ పడితే ఏం కాదు, 2 స్ట్రైకులు పడినా కూడా ఏం కాదు. సో వరుసగా మనకి 3 స్ట్రైకులు పడితే మాత్రం మన ఛానల్ అయితే కంప్లీట్ గా ఎగిరిపోతుంది. సో 90 days అయితే మనకి కాల వ్యవధి అయితే ఉంటుంది ఒక కాపీ రైట్ స్ట్రైక్ పూర్తిగా అంతమైపోవడానికి. అంటే స్ట్రైక్ పడిన 90 రోజుల దాకా అది యాక్టివ్ గానే ఉంటుంది. 90 రోజుల తర్వాత దాని అంతటా అదే స్ట్రైక్ అనేది పోతుంది. సో 90 రోజులు మాత్రం చాలా జాగ్రత్తగా ఉండాలి. సో ఏ కాపీ రైట్ స్ట్రైక్ కూడా పడకుండా అయితే చూసుకోవాలి. సో కాపీ రైట్ స్ట్రైక్ అయితే అలా ఉంటుంది కాపీ రైట్ స్ట్రైక్ ప్రాసెస్. సో మీరు వీడియోస్ మాత్రం అప్లోడ్ చేసేటప్పుడు ఏదైనా మనదైతే అయ్యి ఉండాలి. సో ఇంకొక డౌట్ ఉండొచ్చు, మనం మానిటైజేషన్ కి అప్లై చేసేటప్పుడు కాపీ రైట్ స్ట్రైక్ ఉంటే మనకి మానిటైజేషన్ అయ్యిద్దా అవ్వదా అని ఒక డౌట్ ఉండొచ్చు. ఖచ్చితంగా అయ్యిద్ది, ఎందుకంటే నాకు అలానే జరిగింది. నేను మానిటైజేషన్ కి అప్లై చేసినప్పుడు నా ఛానల్ మీద ఒక కాపీ రైట్ స్ట్రైక్ అయితే ఉంది. సో నేను చాలా రిక్వెస్ట్ చేసుకున్నాను. యాక్చువల్గా ఏంటంటే నాకు అప్పుడు పేరు చెప్పను, ఒక సినిమా వీడియో క్లిప్ అయితే థియేటర్ నుంచి సో నేను పోస్ట్ చేశాను. అయితే నేను పోస్ట్ చేయడం వల్ల అది కొత్త సినిమా కదా, పెద్ద సినిమా దాంతో పాటు. సో ఆ సినిమా యాజమాన్య వాళ్ళు అయితే నాకు కాపీ రైట్ స్ట్రైక్ చేస్తారు. నేను వాళ్ళకి ఎన్నిసార్లు మెయిల్ చేసినా రెస్పాండ్ అవ్వలేదు. సో అప్పటి నుంచి జాగ్రత్తగా నేను కాపీ రైట్ అయితే పడకుండా జాగ్రత్తగా అయితే చూసుకుంటా వచ్చాను. సో 90 days తర్వాత అదైతే ఖచ్చితంగా ఎక్స్పైర్ అయితే అయిపోయింది. సో మానిటైజేషన్ అప్లై చేసినప్పుడు మనకి కాపీ రైట్ స్ట్రైక్ ఉన్నా సరే, 1 ఉన్నా 2 ఉన్నా మానిటైజేషన్ కి అయితే ఎటువంటి ప్రభావం అయితే చూపించదు. సో మరొకటి వచ్చేసి రీయూజ్డ్ కంటెంట్. సో రీయూజ్డ్ కంటెంట్ అంటే పెద్ద తలకైనప్పి కంటెంట్ అనే చెప్తాను. ఎందుకంటే రీయూజ్డ్ కంటెంట్ వచ్చేసి మనకి మన యూట్యూబ్ ఛానల్లో వ్యూస్ వస్తాయి, వాచ్ అవర్స్ వస్తాయి, ఇవన్నీ వచ్చినా కూడా మనకి మానిటైజేషన్ కి అప్లై చేస్తే నువ్వు ఎలిజిబుల్ కాదు, రీయూజ్డ్ కంటెంట్ అని వస్తుంది. వన్స్ రీయూజ్డ్ కంటెంట్ అని వస్తే మనం ఏ వీడియోస్కి వచ్చినా కూడా మనకు అర్థం కావు. ఎందుకంటే మనం పలానా వీడియోకి వచ్చింది అని మనకు తెలిస్తే ఆ వీడియో ఓనర్ కి మనం మెయిల్ చేసి ఇలా అని డీల్ మాట్లాడుకుంటాం. కాబట్టి కనీసం ఏ వీడియో కూడా వచ్చిందో మనకి చెప్పడానికి అయితే ఆస్కారం అయితే లేదనమాట యూట్యూబ్ కి. సో రీయూజ్డ్ కంటెంట్ మాత్రం చాలా జాగ్రత్తగా ఉండాలి. రీయూజ్డ్ కంటెంట్ ఏంటి అంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఈ రోజు నేను ఒక వీడియో అయితే పోస్ట్ చేశాను, సో అది చాలా బాగా ట్రెండింగ్ లో ఉంది. సో నువ్వు ట్రెండింగ్ లో ఉంది కదా అని చెప్పేసి ఇప్పుడు నువ్వు డౌన్లోడ్ చేసుకొని నీ యూట్యూబ్ ఛానల్లో పెట్టుకున్నావు అనుకో, నేను చూస్తే నేను కాపీ రైట్ స్ట్రైక్ అయితే వేయవచ్చు. ఒకవేళ నేను చూడలేదు, సో నువ్వు పెట్టిన వీడియో కూడా బాగా క్లిక్ అవుతుంది, బట్ వీడియో నాదే, నా వీడియో డౌన్లోడ్ చేసుకొని నువ్వు పెట్టుకున్నావు, బట్ బాగా క్లిక్ అయింది. సో క్లిక్ అయినప్పుడు అది రీయూజ్డ్ కంటెంట్ అని వస్తుంది. మీ పేరులో ఉంది రీయూజ్డ్ అని, అంటే ఆల్రెడీ యూజ్ చేసిన దాన్ని నువ్వు యూజ్ చేస్తున్నావు. ఎందుకంటే యూట్యూబ్ అనేది మాన్యువల్ చెకింగ్ కాదు, ఆటోమేటిక్ చెకింగ్ అల్గోరిథం ని ఫాలో అవుతుంది. సో ఆల్రెడీ నాకు చెక్ చేసుకునే యూట్యూబ్ పలానా వ్యక్తికి పలానా వ్యూస్ వస్తాయి అంటే చెకింగ్ అయితే ఖచ్చితంగా జరుగుతుంది. సో అలాంటిది నువ్వు ఆల్రెడీ హైలైట్ అయిన వీడియోని డౌన్లోడ్ చేసుకొని పెట్టుకుంటావు అంటే యూట్యూబ్ అయితే అసలు అట్లాంటివి అయితే యాక్సెప్ట్ చేయదు. సో అప్పుడు మీకు మానిటైజేషన్ కాదు కదా, ఎన్నిసార్లు అప్లై చేసినా రిజెక్ట్ అవుతూనే ఉంటది. సో రీయూజ్డ్ కంటెంట్ అయితే అస్సలు చేయకండి. ఏదైనా వీడియో మనదనేదే ఉండాలి, అలాగే వీడియోలో కూడా మనం కనిపించాలి.
మనం కనిపించకుండా లేదా బ్యాక్గ్రౌండ్ వాయిస్ ఓవర్ ఇచ్చుకుంటూ లేదా అన్ని బొమ్మలు చూపించుకుంటూ సినిమా సాంగ్స్ వేసుకున్నా కూడా సో మనకైతే మానిటైజేషన్ కి త్వరగా అయితే ఎలిజిబుల్ అవ్వదు. సో ఏదైనా మనం కనిపిస్తా ఉంటూ మన వాయిస్ ఓవర్ ఇస్తా ఉంటేనే మనకి యూట్యూబ్ అనేది వెంటనే మానిటైజేషన్ అవ్వడానికి ఎలిజిబుల్ అయితే ఆస్కారం అయితే ఉంటుంది. సో ఇంకొకటి ఏంటంటే యూట్యూబ్ లో మనకి త్వరగా మానిటైజేషన్ అవ్వాలంటే కొన్ని స్ట్రాటజీస్ అయితే ఉంటాయి. సో చాలా మంది అనుకుంటారు అంటే వాళ్ళకి అర్థం కాదు ఫుల్ వీడియోస్ బెస్టా లేదా షార్ట్ వీడియోస్ బెస్టా అని. సో మనకి వాచ్ అవర్స్ కావాలంటే మాత్రం ఖచ్చితంగా ఫుల్ వీడియోస్ అయితే బెస్ట్ అని నా అభిప్రాయం. సో ఫుల్ వీడియోస్ చేస్తేనే మనకి ట్రెండింగ్ లో ఉన్న కంటెంట్ ని పట్టుకొని మనం కొన్ని వీడియోస్ చేస్తే చాలు మన ఛానల్ అయితే త్వరగా మానిటైజేషన్ అయితే. సో వాచ్ అవర్స్ ఎప్పుడు కలుస్తాయి అంటే మనం ఒక 10 minutes వీడియో పెట్టినప్పుడు సో చాలా మంది జస్ట్ చూసి ఓకే 30 seconds చూసి ఓకే అనుకుంటారు. బట్ ఏంటంటే చాలా మంది ఎవరైతే చూస్తారో వాళ్ళు ఫుల్ గా ఆ 10 minutes వీడియో చూస్తే అలా నెంబర్ ఆఫ్ చూస్తే మనకి ఆ వాచ్ అవర్స్ అనేవి కంప్లీట్ గా మనకి ఛానల్ అయితే యాడ్ అవుతాయి. సో ఎక్కువగా మన వాచ్ అవర్స్ ని గెయిన్ చేయాలంటే మాత్రం తప్పకుండా ఫుల్ వీడియోస్ అయితే బెటర్ అని నేనైతే సజెషన్ అయితే ఇస్తాను. సో నాకు మానిటైజేషన్ కూడా ఫుల్ వీడియోస్ ద్వారానే అయింది. సో మనం షార్ట్స్ ద్వారా గెయిన్ చేయడం అంటే చాలా కష్టమనే చెప్తాను. సో ఎవరైతే మామూలుగా షార్ట్స్ ద్వారా మానిటైజేషన్ కి వెళ్దాం అనుకున్నారు సో వాళ్ళు కూడా ఫుల్ వీడియోస్ కూడా చేస్తూ ఉండండి. సో ఫుల్ వీడియోస్ ఎక్కువగా చేయండి. ఫుల్ వీడియోస్ చేస్తేనే మనకి వాచ్ అవర్స్ అనేవి ఎక్కువగా యాడ్ అవుతాయి. సో వాచ్ అవర్స్ 4000 కంప్లీట్ అవ్వగానే సో యూట్యూబ్ వాళ్ళే మీకు మెయిల్ అయితే పెడతారు. మీకు 1000 సబ్స్క్రైబర్స్ ప్లస్ 4000 వాచ్ అవర్స్ కంప్లీట్ అయింది కాబట్టి మీరు వెంటనే మానిటైజేషన్ అప్లై చేసుకోండి అని. మనకి యూట్యూబ్ లో 4000 వాచ్ అవర్స్ 1000 సబ్స్క్రైబర్స్ అవ్వగానే మనకి మానిటైజేషన్ కి అయితే అప్రూవల్ అయితే వస్తుంది. అది డైరెక్ట్ గా మన ఏ మెయిల్ ఐడి అయితే ఓపెన్ చేసి యూట్యూబ్ లో మన ఛానల్ ఓపెన్ చేస్తామో సో ఆ మెయిల్ ఐడికి మెసేజ్ అయితే వస్తుంది. అక్కడ మనం 3 steps ద్వారా మనం అప్లికేషన్ అయితే ఫిల్ చేయాల్సి ఉంటుంది. ఫస్ట్ స్టెప్ వచ్చేసి మనకి టర్మ్స్ అండ్ కండిషన్స్ ఉంటాయి. ఆ టర్మ్స్ అండ్ కండిషన్ మనం యాక్సెప్ట్ అయితే చేయాలి. సో నెక్స్ట్ స్టెప్ వచ్చేసి మనకి అడ్రస్ అయితే ఇవ్వాలి. ఈ అడ్రస్ అప్రూవల్ కోసం మనకి 3 to 4 weeks అయితే తీసుకుంటది. సో మాక్సిమం 1 week లోనే కంప్లీట్ అయిపోతుంది. ఏంటంటే మనం అడ్రస్ మాత్రం పర్ఫెక్ట్ గా ఇవ్వాలి. సో నాకైతే 1 day లోనే అయిపోయింది. సో మార్నింగ్ నేను అడ్రస్ అయితే ఇచ్చాను, నాకు అక్కడ 3 to 4 weeks అనేది చూపించారు. సెకండ్ స్టెప్ వచ్చేసి మనకి అడ్రస్ అప్రూవల్ ఉంటుంది. సో మన అడ్రస్ కరెక్ట్ గా ఇస్తే మనకి 1 week లోనే కంప్లీట్ అయిపోతుంది. సో నేను కూడా సెకండ్ స్టెప్ ఫిల్ చేశాను. ఫిల్ చేసిన తర్వాత నాకు 3 to 4 weeks అనే టైం అయితే చూపించింది. ఈ రోజు మార్నింగ్ అప్లై చేశాను. అప్లై చేసిన మనకి ఈ రోజు నైట్ 11:30కో ఏమో మనకి అప్రూవల్ అయితే ఇచ్చేసారు. సో ఇంకా లాస్ట్ అండ్ ఫైనల్ స్టెప్ ఇన్ మానిటైజేషన్. సో ఇది మాత్రం చాలా జాగ్రత్తగా, మీకు ఇందాక చెప్పాను కదా రీయూజ్డ్ కంటెంట్ అని, అది ఉంటే మాత్రం ఈ స్టెప్ లో మనం రిజెక్ట్ అయితే తప్పకుండా అవుతాం. సో రిజెక్ట్ మాత్రం తప్పకుండా వాళ్ళు చేస్తారు, దాంట్లో ఛాన్సే లేదు. మీరు వేరే వాళ్ళ కంటెంట్ ఎత్తి తెస్తే మాత్రం ఖచ్చితంగా ఈ స్టెప్ లో అయితే ఇబ్బంది పడతారు. సో నేను కూడా చాలా బాధపడ్డాను, భయపడ్డాను కూడా. ఎందుకంటే అప్రూవల్ ఇక్కడ కాదు, సో మాన్యువల్ గా ఎవ్రీ వీడియో చెక్ చేస్తారు. బట్ ఏదో తెలియని భయం, మనకు తెలియదు కదా మానిటైజేషన్ ఎలా చేస్తారు అని చెప్పేసి. బట్ ఏంటంటే ఆ రోజు నేను అనుకోకుండా అప్లై చేశాను. అది కూడా మనకి ఎర్లీ మార్నింగ్ అయితే నేను అంటే సెకండ్ స్టెప్ కంప్లీట్ అయిపోగానే నేను థర్డ్ స్టెప్ కి అప్లై చేశాను. సో అప్లై అంటే మనకి వెరిఫికేషన్ కి పంపించాలన్నమాట. దాన్ని సబ్మిట్ కొడితే వెరిఫికేషన్ కి వెళ్ళిపోతుంది. సో వాళ్ళు ఆటోమేటిక్ గా యాక్సెప్ట్ చేస్తే మనకు ఒక విధంగా యువర్ యూట్యూబ్ పార్ట్నర్ అని వస్తుంది, ఏది వాళ్ళు అప్రూవల్ ఇస్తే. బట్ ఏంటంటే అది కూడా మనకి 1 month పడుతుంది. 1 month పడుతుంది అని చెప్పేసి మనకి అక్కడ చూపెడుతుంది. సరేలే 1 month ఉంది కదా, ఇది అమెరికా పోవాలి అంటే యూట్యూబ్ అమెరికానే కదా ఫౌండర్, సో అక్కడికి వెళ్ళాలి, అక్కడ అప్రూవల్ ఇచ్చి రావాలి, సో టైం పడుతుంది అనుకున్నా. బట్ మీరు నమ్మరు, సో మార్నింగ్ అప్లై చేస్తే ఈవినింగ్ 10:30 కల్లా మనకి అప్లికేషన్ అయితే యాక్సెప్ట్ అయిపోయింది. మనకి మెయిల్ కూడా మెసేజ్ వచ్చింది, కంగ్రాచులేషన్ విజయ్ నౌ యువర్ యూట్యూబ్ పార్ట్నర్ అని చెప్పేసి. సో ఫీలింగ్ అయితే హాయ్ అనిపించింది, మీరు నమ్మరు. అసలు కళ్ళ కూడా ఎక్స్పెక్ట్ చేయకుండా మనకి యూట్యూబ్ అయితే వెంటనే మానిటైజేషన్ అయితే అప్రూవల్ అయితే కంప్లీట్ కూడా అయిపోయింది. సో నెక్స్ట్ వచ్చేసి 1000 సబ్స్క్రైబర్ మానిటైజేషన్, 500 సబ్స్క్రైబర్స్ మానిటైజేషన్. సో చాలా మందికి అర్థం కాదు. చాలా మంది నాకు 500 సబ్స్క్రైబర్స్ 3000 వాచ్ అవర్స్ వస్తే చాలు హ్యాపీగా మానిటైజేషన్ అయిపోయింది అనుకుంటారు. సో అది చాలా అబద్ధం. మనకి ఆ మానిటైజేషన్ వల్ల ఏం రాదు. ఇప్పుడు చాలా మంది యూట్యూబర్స్ ఏం చేస్తున్నారంటే సో 500 సబ్స్క్రైబర్స్ కి 2025 కొత్త పాలసీ ప్రకారం 500 సబ్స్క్రైబర్స్ వస్తే చాలు, అలాగే 3000 వాచ్ అవర్స్ వస్తే చాలు, సో మీరు వెంటనే మానిటైజేషన్ చేసుకోవచ్చు అని చెప్తారు. బట్ ఏంటంటే అది చాలా వరకు అబద్ధం. బట్ ఏంటంటే మానిటైజేషన్ అవుతుంది. సో మనకి కంప్లీట్ మానిటైజేషన్ ఎప్పుడైతే అవుతుందంటే మనకి 1000 సబ్స్క్రైబర్స్ మినిమం కావాలి, అలాగే 4000 వాచ్ అవర్స్ కూడా కావాలి. సో ఇవి ఉన్నప్పుడే మనకి ఖచ్చితంగా మానిటైజేషన్ అనేది కంప్లీట్ అయితే అవుతుంది. అంతేగాని వ్యూస్ కోసం వాళ్ళైతే ఇటువంటి అబద్ధాలు అయితే చెప్తా ఉంటారు. సో నేను ఇట్లాంటివన్నీ చాలా చూసాను.
బట్ ఏంటంటే నేను మాత్రం నా కంటెంట్ ని మాత్రమే నమ్ముకొని నేను సర్వే అయితే అయ్యాను. ఫస్ట్ లో వీడియో చూసేవాడిని, ఎలా అయితే బాగుండని. సో తర్వాత ఏం లేదు, సో మన పని 100% ఎఫర్ట్ ఇచ్చి వీడియో చేయటం, అప్లోడ్ చేయటం, కాపీరైట్ స్ట్రైక్ ఏం లేకుండా చూసుకోవటం. సో వీడియోస్ అప్లోడ్ చేయటమే, ఇట్లానే చేశాను. అలానే నాది కూడా మానిటైజేషన్ అయిపోయింది. అదే మీరు కూడా ఫాలో అవ్వండి. సో ఇకపోతే నా యూట్యూబ్ జర్నీ అనేది ఒక విచిత్రంగానే స్టార్ట్ అయింది. సో ఎందుకంటే నేను కళ్ళ కూడా ఎక్స్పెక్ట్ చేయలేదు అసలు నేను యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేస్తానని. బట్ ఏంటంటే అనుకోకుండా నేను ఒక రోజు నిద్రపోతూ, నిద్ర కాదు, జస్ట్ పడుకొని నేను ఇన్స్టాగ్రామ్ అయితే స్క్రోల్ చేస్తా, షార్ట్స్ అయితే చూస్తున్నాను. సో చూస్తూ నాకే అనిపించింది, అరే మనం కూడా ఈ యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేస్తే, నేను పక్కన వాళ్ళు వీడియోలు చేసేది మన వీడియోలు పక్కన వాళ్ళు చూస్తే, అంటే వేరే వాళ్ళు చూస్తే చాలా బాగుంది కదా అనిపించింది. బట్ అనిపించడం ఇంకెందుకు యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేద్దాం అనిపించింది. తర్వాత ఈ కంటెంట్, సో యూట్యూబ్ లో నేను కూడా స్టార్టింగ్ లో రీసెర్చ్ చేసింది కంటెంట్, ఏ కంటెంట్ చేయాలి, ఇండోర్ చేయాలా అవుట్డోర్ చేయాలా, బట్ ఏ కంటెంట్, కామెడీ కంటెంట్ చేయాలా లేదా ఎటువంటి చూసుకున్నా సరే. సో నాకు ఇష్టమైన ఎక్స్ప్లోరింగ్, అంటే మన దేశం మొత్తం తిరిగి చూడటం నాకు ఇష్టం. ఎందుకంటే కొత్త ప్రదేశాలకు వెళ్ళటం కూడా నాకు చాలా ఇష్టం. సో ఎక్స్ప్లోర్ ఎందుకు ఎంచుకోకూడదు అని చెప్పేసి నేను ఆ కంటెంట్ అయితే ఎంచుకున్నాను. సో ప్రతి ఒక్క ప్లేస్ కి వెళ్ళి, మీరు మన ఛానల్ చెక్ చేయొచ్చు కంప్లీట్ గా, ప్రతి ఒక్క ప్లేస్ కి వెళ్ళి దాని యొక్క చరిత్ర, నా యొక్క అనుభవాలు, దాని యొక్క అడ్రస్ కంప్లీట్ గా నేను ఎక్కడికి వెళ్తే అక్కడ ఫుల్ ఫ్లెడ్జ్డ్ గా ఆ వీడియోలు అయితే చేసుకొని రావడం అయితే జరిగింది. సో ఇలా నేను 1 by 1, అంటే ఎవరు చేయలేని రిస్క్ కూడా కొన్ని చాలా అయితే చేశాను. ఈవెన్ వాటర్ దొరకని ప్లేస్ లో కూడా వెళ్ళి యూట్యూబ్ వీడియోలు అయితే చేయడం అయితే జరిగింది. అంటే రిస్క్ అయితే పడ్డాను. కాకపోతే యూట్యూబ్ వాడు 1 year ఇస్తాడు మానిటైజేషన్ కి. 1 year తర్వాత మళ్ళీ నువ్వు ఫ్రెష్ గా స్టార్ట్ చేయాల్సింది ఎవరైనా సరే. సో నేను 1 year పెట్టుకున్నాను కదా, 1 year అవుతుంది, చిన్నగా చేద్దాం అనుకున్నాను. వీక్లీకి ఒక వీడియో అప్లోడ్ చేసుకుంటా పోయా. బట్ ఏంటంటే నాకు అనుకోకుండా కొన్ని వీడియోస్ కలిసి రావడం, అంటే కొన్ని వీడియోస్ అయితే కలిసి వచ్చాయి. సో అనుకోకుండా నాది మానిటైజేషన్ అయిపోయింది 6 months లో. సో నేను మీకు చెప్పాను కదా ఇందాక, నేను అప్లై చేసిన 1 day కి అన్ని కంప్లీట్ అయిపోయినాయి, అసలు ఏది పెండింగ్ లేదు. సో ఇంక హ్యాపీ ఉన్నా. బట్ ఏంటంటే ఈ గూగుల్ పిన్ రావాలి, ఎందుకంటే నాకు తెలియదు. ఎందుకంటే నేను మానిటైజేషన్ అవ్వక ముందు ఆలోచించింది ఫస్ట్ స్టెప్ ఏంటంటే, యూట్యూబ్ ఎట్టి పరిస్థితుల్లో మానిటైజేషన్ అనేది కంప్లీట్ చేసుకోవాలి. అదొక్క స్టెప్ ఆలోచించా. ఎందుకంటే నాది అన్ఎక్స్పెక్టెడ్ గా అనుకోకుండా మానిటైజేషన్ అయితే కంప్లీట్ అయిపోయింది. తర్వాత నేను నెక్స్ట్ స్టెప్ ఏంటి అని ఆలోచించుకున్న టైం కూడా లేదు నా పర్సనల్ వర్క్ వల్ల. సో ఆ తర్వాత నేను గూగుల్ పిన్ కి అయితే యాడ్ చేశాను. సో మీకు ఆల్రెడీ తెలుసు, గూగుల్ పిన్ మనం అప్లై చేసిన 9 days లోనే మన ఇంటికైతే డైరెక్ట్ గా వచ్చేసింది పోస్ట్ ఆఫీస్ నుంచి. మనం ఈ గూగుల్ పిన్ కూడా ఎలా వచ్చిందో కూడా మీకు కావాలంటే చెప్పండి. ఆల్రెడీ ఒక వీడియో చేసా, కావాలంటే మళ్ళీ ఇంకొక వీడియో కూడా చేస్తాను దీని గురించి, గూగుల్ పిన్ గురించి. సో ఏం లేదు, జస్ట్ మన అడ్రస్ ఇవ్వటం, మన అడ్రస్ వెరిఫికేషన్ కోసమే మనకి గూగుల్ పిన్ అయితే పంపిస్తారు. 1.5 month అయితే వస్తుంది ఇది వచ్చేసి. సో నేను దీని గురించి ఒక ఫుల్ వీడియో చేసిన తర్వాత దీన్ని ఓపెన్ చేద్దామని కూడా స్టిల్ ఇప్పటికీ అంతే ఉంది. సో నాది ఇంకా 1 month అయితే ఇది ఎక్స్పైర్ అయిపోతుంది కూడా. బట్ ఇది ఎక్స్పైర్ అవ్వకముందే నేను ఈ రోజు అయితే ఎంటర్ చేస్తాను. సో ఈ విధంగా మనం యూట్యూబ్ స్టార్ట్ చేసే చిన్నగా నాది కంటెంట్, కంటెంట్ అంటే నా ఓన్ది కాదు, ఏదైనా సరే నా సొంతగా వీడియోలు అనేవి కనిపించి అన్ని క్రియేట్ చేసుకొని చిన్నగా ఫుల్ వీడియోస్ అయితే నేను ప్లాన్ చేసుకుంటూ మానిటైజేషన్ అయితే కంప్లీట్ చేశాను. సో నాకు ఈ గూగుల్ పిన్ కూడా ఇంటికి వచ్చింది. గూగుల్ పిన్ వచ్చిన తర్వాత సో మనకి అమౌంట్ కూడా ఆల్రెడీ జనరేట్ అయింది అమౌంట్. సో ఆ వీడియో కూడా నేను త్వరలో ఎంత అమౌంట్ అయితే జనరేట్ అయింది, అలాగే ఎంతైతే విత్డ్రా చేయబోతున్నానో కూడా ఫర్దర్ గా వీడియో కూడా మీకైతే ఖచ్చితంగా చేస్తాను. ఎందుకంటే మీరు అనుకోవచ్చు, మొన్నే కాదు బ్రో నీకు మానిటైజేషన్ అయిపోయింది. ఎలా అంటే, వన్స్ మన వీడియోస్ అయితే మీరు చెక్ చేయొచ్చు, మన క్వాలిటీ అండ్ కంటెంట్ అండ్ మేకింగ్ ఎలా ఉందో. సో ఆ వ్యూయర్ పర్సంటేజ్ కూడా మీరైతే చెక్ చేయొచ్చు. మన యూట్యూబ్ ఛానల్ అయితే స్టిల్ ఇప్పటి వరకు సక్సెస్ఫుల్ గానే రన్ అవుతుంది. సో దీని అంతటి కారణం మీదే. ఈ గూగుల్ పిన్ కూడా మీ వల్లే మన ఇంటికైతే వచ్చింది. సో నేను త్వరలో ఆ అమౌంట్ ఎంత విత్డ్రా చేయబోతున్నానో కూడా మీకైతే చూపిస్తాను. యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసినప్పుడు 100 మంది 100 రకాలుగా అనుకుంటారు. సో నేను స్టార్ట్ చేసినప్పుడు సక్సెస్ అవ్వలో, మనకెందుకు యూట్యూబ్ అది ఇది అని చెప్తా ఉంటారు. బట్ ఏంటంటే మనకంటూ ఒక గోల్ ఏర్పరచుకోవాలని సో నేను యూట్యూబ్ స్టార్ట్ చేసిన తర్వాత నాకు అర్థమైంది. సో వితౌట్ యూట్యూబ్ నేను యాజ్ ఏ ఎంప్లాయీగా చెప్తున్నాను, నా జాబ్ నేను చేసుకుంటాను. బట్ ఏంటంటే యూట్యూబ్ లేకపోతే వెనక్కి తిరిగి చూసుకుంటే ఇంకేముందా అనిపించే రోజులు కూడా నాకైతే ఉన్నాయి. సో మీరు కూడా మీ లైఫ్ లో ఒక గోల్ అయితే కరెక్ట్ గా సెట్ చేసుకోండి. సో యూట్యూబ్ అనేది ప్యాసివ్ ఇన్కమ్ కి గొప్ప ఆపర్చునిటీ. బట్ ఏంటంటే ఏదైనా వర్క్ చేసుకుంటేనే యూట్యూబ్ కూడా హ్యాపీగా రన్ చేసుకోవచ్చు. సో ఇంకా ఫర్దర్ గా మనం చాలా వీడియోస్ అయితే కలవబోతున్నాం. సో యాక్చువల్గా ఏంటంటే నేను ఇన్ని రోజులు కొంచెం షై వల్ల షార్ట్ వీడియోస్ కూడా చేయలేకపోయాను. బట్ ఏంటంటే మన ఇన్స్టాగ్రామ్ పేజ్ కూడా నేను డిస్క్రిప్షన్ లో ఇస్తాను. సో ఇక్కడ నుంచి ఆ షార్ట్ వీడియోస్ కూడా నేనైతే ప్లాన్ చేస్తున్నాను. సో షార్ట్ వీడియోస్ అయితే ఇంకా మీ ఊహకే వదిలేస్తున్నాను. ఎందుకంటే ఇన్ని రోజులు కొంచెం
షై ఫీలింగ్ తో చేయలేకపోతున్నాను. ఎందుకంటే మన ఫ్రెండ్స్ అందరూ మనకి బూస్టింగ్ అయితే ఇస్తున్నారు, లేదు బ్రో నువ్వు ఖచ్చితంగా చెయ్యాలి, సో షార్ట్స్ కూడా చేయాలని చెప్పేసి ఆల్రెడీ కొన్ని షూట్స్ అయితే జరిగినాయి. సో ఫర్దర్ గా ఆ వీడియోస్ కూడా నేనైతే త్వరగా రిలీజ్ అయితే చేస్తాను. సో ఇప్పటి వరకు మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేస్తున్న వారందరికీ థ్యాంక్స్ అయితే చెప్పుకుంటున్నాను. సో ఈ విజయం నాది కాదు, ఈ విజయం అయితే మన అందరిది. సో మనందరి కోసం నేను యూట్యూబ్ ఛానల్ అయితే మొదలు పెట్టాను. సో అందరూ మన ఛానల్ కి సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళందరూ ప్రౌడ్ గా ఫీల్ అవుతారు, పలానా విజయ్ ఛానల్ కి మేమైతే సబ్స్క్రైబ్ చేసుకున్నామని. సో మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా కూడా ఈ మానిటైజేషన్ గురించి కింద కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. తప్పకుండా మీకు యూట్యూబ్ ఛానల్ గురించి నాకు తెలిసిన సలహాలు అయితే నేను ఖచ్చితంగా ఇస్తాను. అలాగే మీకు ఏదైనా మానిటైజేషన్ లో ఏమైనా డౌట్స్ ఉన్నా కూడా నాకు కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి, అవి నేను తప్పకుండా క్లియర్ చేస్తాను. ఎందుకంటే నేను వీడియోలు చేసి పైకి వచ్చిన వాడిని. ఎందుకంటే ఇది చేస్తే మీకు మానిటైజేషన్ అవుతుంది, అది చేస్తే ఇది మానిటైజేషన్ అవుతుంది, లేదా దీని వల్ల మీకు కాపీ రైట్ ఎగిరిపోతుంది, అవన్నీ చెప్పి నేను యూట్యూబ్ ఛానల్ అయితే రన్ చేయలేదు. సో మన ఓన్ గా సొంత కంటెంట్ తో మనం పైకి అయితే రావడం అయితే జరిగింది. సో నేను ఆల్రెడీ ఫేస్ చేసి వచ్చిన ప్రాబ్లమ్స్ నాకు ఐడియా ఉన్నాయి కాబట్టి మీకు చెప్తున్నాను. ఖచ్చితంగా మీకు యూట్యూబ్ లో ఏదైనా ప్రాబ్లం ఉన్నా సరే నాకు వెంటనే కాంటాక్ట్ అవ్వండి, లేదా కింద డిస్క్రిప్షన్ లో కామెంట్ చేయండి. సో తప్పకుండా నేను హెల్ప్ అయితే చేస్తాను. సో మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం.